పెప్పర్ చికెన్ ఈ డిష్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, పెప్పర్స్, బెల్ పెప్పర్స్ అన్నమాట, బంగాళదుంప, ఉల్లిపాయ, కార్న్ఫ్లోర్, వెన్న, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, సెజ్వాన్ సాస్, ఇంకా మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. సో ఇది కొంచెం డిఫరెంట్గానే డిష్ రెడీ చేసుకుంటాము. ఫస్ట్ ఏం చేయాలంటే కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఈ రెండింటిని వేసి చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. పొయ్యి వెలిగించి పెనం కూడా పెట్టేసుకుని ఈలో వేడవుతూ ఉంటుంది కదా, అందుకని. ఒక 5 నిమిషాలు దీన్ని అలా మ్యారినేట్ అవ్వడానికి వదిలేసుకుందాం. అలా కొద్దిగా మ్యారినేట్ అయిన తర్వాత దీనికి డస్టింగ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసి డస్టింగ్ అన్నమాట. అంతే, దీనికి కోటింగ్ లాగా వస్తుంది, అలా కోటింగ్ రావాలి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా వెన్న. యూజువల్లీ వేరే ప్యాన్లో కనుక చేసుకునేలా ఉంటే వీటిని సపరేట్గా కుక్ చేసుకొని డిష్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే దీంట్లోనే కూడా కుక్ చేసేసుకోవచ్చు. ఓకే, దీన్ని అలాగే కుక్ అవ్వనిద్దాం కాసేపు. ఈలోపు వెజిటేబుల్స్ రెడీ చేసుకుందాం. గార్లిక్ ఫైన్ చాప్ చేసుకోవాలి. దీన్ని డిష్లో వేసేసుకుందాం. ఆనియన్ కూడా ఫైన్ చాప్ చేసి వేసుకోవాలి. ఇదంతా ఏంటంటే మనం ఒక సాస్ లాగా ప్రిపేర్ చేసుకుంటాము. చికెన్ సపరేట్గా కుక్ చేసుకునేలా ఉంటే పక్కన పెట్టుకొని సాస్ రెడీ చేసి సాస్లో వేసి సాటే చేయొచ్చు, అంటే టాస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే కంటిన్యూగా కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. సాస్ ప్రిపరేషన్ కోసము ఆనియన్ మనకు ఫైన్ చాపే కావాల్సి వస్తుంది కదా ఎప్పుడైనా సరే, అందుకనే ఫైన్ చాప్ చేసుకుంటున్నాం. ఆనియన్ కూడా వేయాలి. మిగిలిన బటర్ కూడా వేసేద్దాం దీంట్లో.
బంగాళదుంప ఇది కూడా డైస్ కట్ చేసుకొని వేసుకోవాలి. బంగాళదుంప కుక్ అయ్యేంత వరకు చూసుకోవాలి. ఇంకా బంగాళదుంప కుక్ అయిందంటే చికెన్ కూడా కుక్ అయిపోతుంది. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ ఫస్టే వేసుకున్నాం కాబట్టి అది కూడా ఫాస్ట్ కుక్ అవుతుంది. బంగాళదుంప కూడా కొద్దిగా స్లోగా కుక్ అయ్యే వెజిటబులే కాబట్టి దానికి కూడా టైం తీసుకుంటుంది. ఈలోపు చికెన్ రెడీ అయిపోతుంది. ఇంకో విషయం మీరు గమనించినట్లయితే చికెన్కి మనం వేసిన కోట్ చాలా చక్కగా పట్టింది చూసారా. డైరెక్ట్గా చికెన్ వేయడం కంటే కూడా ఆ విధంగా లైట్గా కోటింగ్ ఇచ్చేయడం వల్ల కొద్దిగా క్రిస్పీనెస్ ఒక మంచి టెక్స్చర్ వస్తుంది. అది కూడా దానికి మళ్ళీ లోపల సాల్ట్ అండ్ పెప్పర్ మ్యారినేట్ చేసాం కాబట్టి ఆ మ్యారినేషన్ వల్ల చికెన్కి కూడా మళ్ళీ ప్రత్యేకంగా లోపలే కొద్దిగా ఆ ఫ్లేవర్స్ బాండ్ అయి ఉండి మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట సీజనింగ్. పెప్పర్స్ కొద్దిగా ఆలస్యంగా వేసుకోవాలి, ఎందుకంటే పెప్పర్స్ ఎక్కువ కుక్ అవ్వకూడదు, అందుకని లాస్ట్లో వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు పెప్పర్స్ వేసుకున్నాం. జస్ట్ ఆ పచ్చిదనం పోయేంత వరకు కుక్ అవ్వాలంతే బెల్ పెప్పర్. కోరియాండర్ ఫైన్ చాప్ చేసి వేసుకున్నాం. బాగుంది కదా టెక్స్చర్ చూడడానికి. సీజనింగ్ చేద్దాం. కొద్దిగా మిరియాల పొడి సరిపోదు, ఇంకొద్దిగా వేసుకుంటున్నా. సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ సెజ్వాన్ సాస్ కూడా వేస్తాం కదా, దాంట్లో ఉన్నది సరిపోతుంది కాబట్టి. కొద్దిగా సాల్ట్ కొంచెమే, ఎందుకంటే మళ్ళీ సాస్లో సాల్ట్ ఉంటుంది, ఎక్కువ అవ్వకుండా కొంచెం వేసుకోవాలి. నాకైతే నచ్చింది, టెక్స్చర్ చాలా బాగుంది. ఫ్లేవర్ కూడా ఆ కొరియాండర్ మనం లాస్ట్లో వేసి దించేస్తాం వెంటనే, అలా కాకుండా దీంట్లో కొంచెం ముందుగానే వేస్తాం. వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బటర్లో కుక్ అవుతుంది, అంటే ఫ్రై అవుతుంది. ఫ్రై అయినప్పుడు వచ్చే ఆ ఫ్లేవర్ ఉంది కదా, ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. బాగుంది కూడా ఇప్పుడు. చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఫైనల్లీ కొద్దిగా టెంపరేచర్ తగ్గనిద్దాం, ఎందుకంటే సాస్ వేసిన వెంటనే ఎక్కువ టెంపరేచర్ ఉంటే స్ప్రింకిల్ అవుతూ బయటకు వచ్చేస్తుంది మొత్తం అంతా, అందుకని తగ్గించుకుంటున్నాను. తక్కువ టెంపరేచర్లో వేసి సాస్ అయ్యేద్దాం. సాస్ కలవడానికి ఈ కొద్దిగా వాటర్ వేసి డైల్యూట్ చేస్తున్నా, కలవడానికి మాత్రమే, మళ్ళీ ఇది ఎవాపరేట్ అయిపోవాలి. రైట్, సెజ్వాన్ సాస్ లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాం.
డన్, రెడీ. డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.